ఇంట్లో మనము కబోర్డ్స్ ఇట్లా పెడుతూ ఉంటాం. ఆ కబోర్డ్స్లో మనం జనరల్గా సామాన్లు పెట్టుకుంటాం, కబోర్డ్స్ టేబుల్ అవి పెట్టుకుంటాం. కానీ ఆ బిల్డింగ్లో రాయల్ అంబాసిడర్ కార్లు పెట్టుకుంటాం, అంబాసిడర్ కార్లు ఇవన్నీ పెట్టుతూ ఉంటారు. అంత స్టెల్స్ సంపాదన కానీ వ్యక్తి అతని యొక్క ఇంటి మెయింటెనెన్స్ ఖర్చు నెలకి 2.5 కోట్లు. ఎంతంటే ఇంకెక్కడే ఉండొచ్చాం బహుశా సార్ చెప్పినట్టుగా 2.5 కోట్లు పైన మాట ఒక మంత్లీ ఖర్చు. ఆ పైన 6 కోట్లు ఉంటే మనం బ్రతికేస్తాం, పైన 6 కోట్లు ఉంటే మనం బ్రతికేస్తాం. అతని యొక్క ఇంటికి ఈ మామూలుగా ఈ సర్వీస్ చేయడానికి ఖర్చు, అంటే సర్వీస్ అంటే మామూలుగా కనిపించే ఈ పైప్ ఖర్చు 2 కోట్లు ఉంటాయి అంట. అతని యొక్క ఇంటి యొక్క లైటింగ్ ఎక్స్పెండిచర్కి చాలా ఉంటాయి అంట. అయితే ఎందుకు చెప్తానంటే ఇలాంటి 100 మంది 200 వచ్చినా కూడా సొలొమోను అంత వ్యక్తి కింద దిగదొరిపోయినంట. అతను కారదిగా అట్లా వస్తే ఆయన సలాం కొట్టాల్సిందే సొలొమోను. అలాంటి గొప్ప వ్యక్తి తన అనుభవంతో మాటలు రాస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్నో సంపాదించాడు. అయితే ఇంకొక విషయం చెప్దాం, ప్రపంచంలోనే ఇంకా సంపాదన వ్యక్తి ఒకడు ఉన్నారు. ఎవరండి? బిల్ గేట్స్ అనుకుంటున్నాను, మరి నాకు బీట్ చేశారని తెలియదు. బిల్ గేట్స్ ఇంకా నాలుగింతో గొప్ప వ్యక్తి అనమాట ఎందుకంటే. అయితే ఏం జరిగింది ఆ మధ్య వార్తలు విన్నప్పుడు, తన యొక్క వైఫ్ కోసం ఒక దీవిని కొనేసాడు, ఒక దీవి లంక కొనేసేసి దాంట్లో పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు సరిపోయినంత ఇల్లు, దీవి అంటే ఒక సుమారు లంక లాగా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద ఇల్లు కట్టేసి కొన్ని కోట్లు పెట్టి కట్టేసి దాని ఇంటి చుట్టూ తిరిగి రావడానికి ఒక అరగంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ తిరగడానికి సరిపోతుంది. తిరిగి రావడానికి అంత ఇల్లు కట్టేసి. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని అమ్మేసి, ఎందుకయ్యా అంటే తన భార్య తనని మరి ప్రేమించలేదు, మరి తన మంచి మనస్పార్లు వచ్చి భార్య వెళ్ళిపోయింది. అమ్మేసి ప్రేమలు దేవులు పెట్టారా కొన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి దానికి దేవుడి యొక్క దయ ఉండాలి, ఆయన ఆజ్ఞ ఉండాలి ప్రతి దానికి. అవును కదా? కొంతమంది చాలామంది ఇద్దరే ఉంటారు, పెద్ద బిల్డింగ్ కట్టుకుంటారు, ఇద్దరే ఉంటారు. నా జీవితంలో ఒక పెద్ద బిల్డింగ్ అన్నా, ఎందుకంటే గర్వంగా నా యొక్క రాయల్టీకి చిహ్నంగా కట్టుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు దానికి బయటకు వస్తే నా ఇంట్లో మనశ్శాంతి లేదా, నా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అని బయటకు వచ్చి నా ఇక్కడే ప్రశాంతంగా ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని 5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నా ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఫామ్ హౌస్ లాగా పెట్టుకుంటారు. ఒక గుడిసెలాగా వేసుకొని ఆ తోటలో కొన్ని మొక్కలు వేసుకొని దాంట్లో హ్యాపీ బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు అంత బిల్డింగ్ కట్టుకొని కూడా మరి వీళ్ళు మనసు ప్రశాంతి లేదు అని అంటున్నారు. అవును కదా? మరి దేవుని యొక్క చిత్తము, ఎందుకంటే ఈ లోకంలో నేను 2 చెప్పగలను. నా జ్ఞానము, నేను ఇన్ని కోట్లు సంపాదించాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, ఒక జాబ్ చేస్తూ ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, కొన్ని లక్షలు నా చేతులు నేను సంపాదిస్తూ ఉన్నాను, ఇదంతా నా తెలివి వల్లనే, నా జ్ఞానం వల్లనే, ఇది నా తెలివే అనుకుంటూ ఉంటాం. కానీ మరి వ్యాపారస్తుడు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, ఇదంతా కూడా నా తెలివే అని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అవుతానండి, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఇదంతా కూడా వ్యర్థమే అని సొలొమోను లాంటి వ్యక్తి ఈ పాట రాసిన అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. మరి ప్రసంగిలో కూడా ప్రతి విషయంలో కూడా రాస్తూ ఉంది, ఇదంతా కూడా సూర్యుని కింద ఉండే ప్రతి విషయం కూడా వ్యర్థమే అని చెప్తూ ఉన్నారు. అవును కదా? ఇప్పుడు అలాంటప్పుడు మనం వ్యర్థం కాని పనులు మనం ఏం చేయాలి? వ్యర్థం కానిటువంటి ఏమిటి? అవును కదా? ఆ రకంగా మనం ఆలోచించాలి. ఎప్పుడో మనము భోజనం చేస్తూ ఉంటాం, మనం పనులకు వెళ్తూ ఉంటాం, మనం చేసే పనులు చేస్తూ ఉంటాం, కానీ దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మీరు నా యందు ఉండాలా, నేను మీ యందు ఉండాలా అని చెప్పి బైబిల్లోకి చెప్తూ ఉంది. అంటే ఏంటంటే ప్రతిసారి కూడా ఏదో కష్టపడి పనిచేస్తే మనం కష్టార్జిత, అంటే పని చేయొద్దని కాదు,
ప్రతి పనిలో కూడా దేవుని స్మరించుకోవాలి. అయ్యా నీ చిత్తం అని చెప్పి మనము, నీ చిత్తమే ఇది అని చెప్పి మనం ప్రతి అనుక్షణం క్షణక్షణం స్మరించుకుంటూ స్తుతించుకుంటూ మనం వెళ్తూ ఉంటే ఆ చేసే పనిలో మనకి ఎటువంటి ఒత్తిడి ఉండదు, అలసట ఉండదు. కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అదే కదా, కొంతమంది డబ్బులు ఎక్కువైపోయి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. నైట్ లక్షల కోట్లు ఆగిపోతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ వచ్చి చదువుకుందా 107 చెప్తాను. ఆ నెక్స్ట్ 107 వచ్చిన ఇంకొక మరి మాట, ఈ యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయలు వారు మేలుకొనుట వ్యర్థమే. ఇది ఎందుకు చెప్తూ ఉన్నాడు దేవుడు వారు, యెహోవా దేవుడు ఇక్కడ ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు మనకి కొన్ని వేల లక్షల పెట్టి మనకు ఆస్తిపాస్తులు ఉన్నా, మనము వాచ్మెన్ మనం పెట్టుకున్నా, మరి మనకి ఎంతోమంది పోలీసులు కానీ స్పెషల్ పోలీసులు కానీ మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నా, కానీ మనకి యొక్క దేవుడు మనల్ని కాపాడాలి. ఎప్పుడైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కానీ భగవంతుడు మనం కాపాడాలి, లేదంటే ఆ రోజు జీవితానికి కృష్ణ. అయితే ఇంకో విషయం చెప్పగలం, ఈ భూగోళము చదువుకున్న పిల్లలకి బాగా అర్థమవుతుంది. భూగోళము శూన్యంలో ఎట్లా బంతిలాగా ఎలాడబడుతుంది అది తెలుస్తుంది. అది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. అది కూడా దాన్ని తిరిగిశాడు దేవుడు. ఈ కక్షలో మాత్రమే తిరగాల, ఈ కక్షలో మాత్రమే తిరగాలని చెప్పి దేవుడు దాని యొక్క ఆర్డర్ చేశాడు. దానికి ఎటువంటి ఆధారం లేదు, పైనుంచి ఏమి వేలాడబడలేదు, పైనుంచి తీరే అట్లా సూర్యుడు